So let's start from here. So in Java, we have three types of variables or scope of variables అనొచ్చు. Scope of variables అంటే వాటి లైఫ్ ఆర్ ఆ వేరియబుల్స్ ని మనం ఎంతవరకు యూస్ చేసుకోవచ్చు అనేది దాని స్కోప్, అంతే కదా. ఆ స్కోప్ ఎలా డిఫైన్ చేస్తారు అంటే మీరు ఎక్కడ రాస్తున్నారు దాన్ని. ఓకే, మీరు రాసే దాన్ని బట్టి దాని యాక్సెస్ ఉంటుంది, దాని లైఫ్ ఉంటుంది. ఓకే, అలా మనకు త్రీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి: లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే మనం ఏదైనా మెథడ్ లోపల ఒక వేరియబుల్ రాసినప్పుడు ఆర్ ఒక మెథడ్ లోపల ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు ఆర్ ఒక మెథడ్ లోపల ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ని ఆ మెథడ్లో మీరు ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ వేరే మెథడ్లోకి ఆ వేరియబుల్ వాల్యూని సెండ్ చేయలేరు. అది ప్యూర్లీ ఫర్ దట్ మెథడ్ ఓన్లీ, ఆ మెథడ్కు మాత్రమే వర్క్ చేస్తుంది. అది చూపిస్తాను. వేరియబుల్స్ అనే క్లాస్ ఉంది అండ్ ఆ క్లాస్లో ఒక మెయిన్ మెథడ్ ఉంది. సో ఇక్కడ వరకు మనకు తెలిసిన స్క్రిప్ట్ ఎంత. నేను ఏం చేస్తున్నాను అంటే ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ రీయూజబుల్ ఎంటిటీ. మెథడ్ అంటే ఒక ఫంక్షన్. ఓకే, సో మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఇంకా జావాలో ముందుకు వెళ్తుండే. ఓకే, ఇప్పుడు జస్ట్ ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాం చూడండి. మీరు ఆ మెథడ్లో ఉన్న డీటెయిల్స్ని మనం ఎలా యూజ్ చేసుకోగలుగుతాం అనేది కాన్సెప్ట్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ నేమ్ m1 అని రాస్తున్నాను. జస్ట్ మన యాజ్ ఆఫ్ నౌ m1 is a method name. Open and close the brace. This is a method, a standard script. ఎప్పుడైతే రీయూజబుల్ కాన్సెప్ట్స్ ఉంటాయో జనరల్గా మనం మెథడ్లో రాసి అక్కడ నుంచి మనం టెస్ట్లోకి తీసుకుంటాం. అది జనరల్ ప్రాక్టీస్. ఓకే, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ m1. దిస్ రిప్రజెంట్స్ మెథడ్ 1. సో ఐమ్ రైటింగ్ సమ్ స్క్రిప్ట్ హియర్. ఏదో స్క్రిప్ట్ రాస్తున్నాను ఇక్కడ. ఇంటీజర్ a is equal to 10. Okay, integer b is equal to 20. Integer c is equal to a plus b. Okay, system dot out dot println now c. Okay, ఎప్పుడైతే నేను రన్ చేస్తే ఏమవుతుందండి స్క్రిప్ట్? What happens if I run the script now? Anyone? C value వస్తుందా? వస్తుంది సార్. ఎట్లా వస్తుంది? ఎంత వస్తుంది? 30 వస్తుంది సార్. ఆలోచించి చెప్పండి. రాదు. ఎందుకు రాదో చెప్పండి. సి వాల్యూ 30 కరెక్టే కానీ ప్రింట్ అవ్వదు. ఆలోచించండి ఒకసారి. మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఒకటి చెప్పాను, గుర్తుందా మీకు? జావా కాన్ఫిగర్ చేసి జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు మీరు రన్ చేయగానే మీ జేవిఎం ఆర్ కంపైలర్ వచ్చి మెయిన్ మెథడ్లో చూస్తుంది కదా. మెయిన్ మెథడ్లో ఉన్న స్క్రిప్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను, గుర్తుందా ఇది మీకు? మర్చిపోయారా కదా? అవును సార్. సో మెయిన్ మెథడ్లో ఉందా మనకి ఏమైనా స్క్రిప్ట్? లేదు సార్. సో ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు మనం రన్ చేసినా. చూడండి, రన్ చేస్తాను, రన్ కూడా అయిపోయింది, ఏం ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా? సరే, మన మెథడ్స్ని రీయూజబిలిటీ ఎలా చేసుకోవాలి అది తర్వాత ముందు క్లాస్లో చూద్దాం. ఇప్పటివరకు అయితే ఏం లేదు, సింపుల్ మెథడ్ నేమ్ ఇస్తే చాలు. ఇక్కడ మెయిన్ మెథడ్లో మెథడ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కంపైలర్ వచ్చి మెయిన్ మెథడ్లో చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ఓకే m1 ఒక మెథడ్ ఉంది అని దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. సో ఫస్ట్ వెతుకుతుంది m1 మెథడ్ ఎక్కడ ఉందని. చాలా మెథడ్స్ ఉండొచ్చు కదా,
ఓకే, M1 మెథడ్ అని దానికి తెలియగానే ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఓకే, దీన్ని కాలింగ్ అంటాం మనం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. 30 వచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉందండి, ఫైన్. ఇప్పుడు A, B, C ఈ 3 వేరియబుల్సా? వేరియబుల్స్ ఏనా? ఎస్ సార్. ఓకే, ఎక్కడ డిక్లేర్ చేసాం ఆ మెథడ్స్, వేరియబుల్స్ ని? ఒక మెథడ్ లోపల డిక్లేర్ చేసాం, M1 అనే మెథడ్ లోపల. ఓకే, మెయిన్ మెథడ్ లోపల డిక్లేర్ చేసిన సేమ్ లాజిక్. ఓకే, సో నేను ఏం చేశాను, మెయిన్ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ తీసుకొని దాని లోపల డిక్లేర్ చేశాను. దాని లోపల మీరు డిఫైన్ చేసిన ఆర్ మెయిన్ మెథడ్ లోపల డిఫైన్ చేసిన, సో టెక్నికల్ గా మెథడ్ లోపల మీరు ఎప్పుడైతే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తారో ఆ మెథడ్ ని మనం లోకల్ వేరియబుల్ అంటాం. లోకల్ వేరియబుల్, ఏ వేరియబుల్ విచ్ ఇస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద మెథడ్. ఎందుకు లోకల్ వేరియబుల్ అంటాము అంటే, ఈ A ఆర్ B ఆర్ C ఈ వేరియబుల్ ని నేను ఈ డిక్లేర్ చేసిన మెథడ్ లో n నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. C వాల్యూ అనేది 30, అవునా? సో A వాల్యూ అనేది 10. సో దీన్ని నేను మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో ఇక్కడ అవుట్ A ప్లస్ 25 ఇది ఎంత వస్తుందండి? A 10 ప్లస్ 25, ఆన్సర్ వుడ్ బి 35 కదా. ఏని వన్ సైడ్ డిక్లేర్ చేశాను, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాను, పర్ఫెక్ట్, బాగానే ఉంది. నాకు ఇంకో మెథడ్ ఉంది అనుకుందాం, పబ్లిక్ స్టాటిక్ M2. M1 లో అడిషన్ చేశాను, M2 లో మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుందాం. ఓకే, ఆల్రెడీ ABC అనేవి డిక్లేర్ చేసి ఉంచాను ఇక్కడ M1 లో. ఓకే, నేను ఆ Aని ఒక 10 తో మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, SYSO A మల్టిప్లై విత్ 20 ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది, చూసారా? ఏకి వస్తుందా? ఎర్రర్ వచ్చిందా? ఎర్రర్ వచ్చింది. అండ్ వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఒకసారి మనం చూద్దాం. Just move mouse onto it or click on this red color cross mark. It says that create a local variable. అసలు ఏని క్రియేట్ చేయండి అంటుంది. ఏని ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా మనం, కానీ ఎక్కడ చేసాం? అది వేరే మెథడ్ లో చేసాం. ఆ మెథడ్ లో ఏని మీరు ఎన్నిసార్లు యూస్ చేసుకున్నా, ప్రస్తుతానికైతే A వాల్యూ 10. అదే ఏని నేను వేరే మెథడ్ లో యూస్ చేసుకుందాం అనుకుంటే చెయ్యలేను, బికాస్ ద లైఫ్ ఆఫ్ దట్ వేరియబుల్ విల్ ఎండ్స్ విత్ దట్ మెథడ్ ఓన్లీ. ఓకే, ఇక్కడ నేను ఏని యూజ్ చేసుకోగలుగుతున్నాను? లేదు. ఏ వాల్యూ 10 అని ఇక్కడ చూపించాను. మీకు ఏ వాల్యూ కావాలి అంటే మళ్ళీ మీరు ఇక్కడ ఏని డిక్లేర్ చేసుకోవాల్సిందే. ఇంటీజర్ A ఈజ్ ఈక్వల్ టు 20 ఇలా. నా ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ 20. ఓకే, M2ని కాల్ చేస్తే 20 ఇంటూ 20 విల్ బి ద ఆన్సర్. సో దిస్ ఈజ్ వాట్ లోకల్ వేరియబుల్. 400 is the answer. So, which is declared inside the method and can be used only by that method itself. Okay, you can't use that variable's value out of the method. Okay, clear? Variable declared inside the method can be used in the same method. Local variable is not access to other methods. Clear with this? Any questions? Any questions on local variable? Anyone? అర్థమైంది అసలు? యా, అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. వేరియబుల్ డిక్లైర్స్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ అవుట్ సైడ్ ద మెథడ్. రెండింటికి సేమ్ లాజిక్, ఇన్స్టెన్స్ కి స్టాటిక్. ఓకే, క్లాస్ లోపల డిక్లేర్ చేయాలి కానీ మెథడ్ బయట. అంటే క్లాస్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇక్కడ. క్లాస్ ఎక్కడ అవుతుంది? జనరల్గా ఇక్కడ అవుతుంది. ఓకే, క్లాస్ లోపల కానీ మెథడ్ కన్నా బయట డిక్లేర్ చేయమంటుంది. అంటే జనరల్గా ఇక్కడ డిక్లేర్ చేయాలి మనం. ఏ మెథడ్కి సంబంధించింది కాదు లిటరల్గా. ఓకే, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు.
ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటీజర్ d ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, ఈ d వాల్యూని నేను లెట్ మీ పుట్ ఏ స్టాటిక్. చూడండి, స్టాటిక్ అండ్ కీవర్డ్ ఇస్తే ఇది స్టాటిక్. ఓకే, స్టాటిక్ లేకపోతే ఇన్స్టెన్స్. ప్రస్తుతానికి అయితే చాలు. దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ ఎనఫ్. ఇఫ్ ఐ రైట్ స్టాటిక్ ఇంటూ ఇట్, దిస్ ఇస్ స్టాటిక్ వేరియబుల్. నేను స్టాటిక్ తీసేస్తే ఇన్స్టెన్స్ వేరియబుల్. రెండు ఒకటే, దాన్ని యూజ్ చేయడంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను స్టాటిక్ అనుకోండి, రైట్? సో నేను ఆల్రెడీ సి వాల్యూ నాకు 30 కదా, సి వాల్యూ ప్లస్ డి వాల్యూ చేయాలనుకుంటున్నా, SYSO. సో ఇది తీసేద్దాం. సి వాల్యూ ఇస్ ఆల్రెడీ 30, యు నో. ఓకే, SYSO సి ప్లస్ డి. చూడండి, ఎర్రర్ వస్తలేదు. డి యూజ్ చేసుకోవచ్చు మనం. ఎందుకు? క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసాం మనం. అంటే ఇది ఏ మెథడ్కి సంబంధించింది కాదు, కానీ అన్ని మెథడ్లో యూజ్ చేసుకోవచ్చు. అదే మెథడ్ లోపల రాస్తే ఆ స్పెసిఫిక్ మెథడ్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి మనం. కానీ ఇక్కడ మనం మెథడ్ 1లో యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మెథడ్ 1లో కూడా యూజ్ చేసుకోండి. ఓకే, d ఇంటూ 20 అనండి, రైట్? ఆర్ a ఇంటూ d అనండి, రైట్? సో declared and you can use it like this. Save the test. Let us call M2 and M1. దీన్ని మనం స్టాటిక్ అంటాం. 660. Okay, and if you remove this static keyword from here, this is instance variable. ఇది instance variable. ఓకే, కానీ ఎర్రర్ వస్తుంది చూసారండి. డి దగ్గర డి ఎక్కడ డిక్లేర్ చేసాము? అక్కడ స్టాటిక్ పెట్టమంటుంది కదా. ఎస్. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, either you can use static directly or static లేకుండా, ఇప్పుడు this purely an instance variable. Okay, then you need to create an object for the class. Okay, we have a logic called creating an object for the class. If it is an instance, then this is the story what we need to follow. Just I will show you. Class name, we'll discuss this a lot as we go in. మనం ముందుకు వెళ్తుంటే ఈ ఆబ్జెక్ట్ ఏంటి, డిక్లేర్ ఏంటి, ఇవన్నీ ముందు చూద్దాం. ఓకే, ఇట్స్ వెరీ ఎర్లీ. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ is equal to new class name. Web driver is equal to new Firefox driver అని ఎందుకు రాస్తున్నాం? సేమ్ లాజిక్. ఓకే, ఆబ్జెక్ట్ తో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి ఆర్ యాక్సెస్ చేయాలి. ఆబ్జెక్ట్ ఈస్ VB డాట్ డి. ఇలా ఇన్స్టెన్స్ అయినప్పుడు, స్టాటిక్ అనే కీవర్డ్ లేనప్పుడు, యూ కెన్ సీ ఇట్ 60 ఇస్ ద ఆన్సర్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి? మనం ఈ స్టేట్మెంట్ రాసాం, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ is equal to new class name. This is a syntax to create an object for the class. Using an object, మనం ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, ఎస్. సో దీన్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాం. స్టాటిక్ ఉంటే స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ లేకపోతే ఇన్స్టెన్స్ వేరియబుల్. కానీ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని మీరు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. స్టాటిక్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్లీ యాక్సెస్ అయిపోతుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. క్లియర్? These are the 3 types of variables what we have. Scope of variables 3 types అనడం కన్నా వేరియబుల్ ఎక్కడ రాస్తే ఎలా ఉంటుంది అది దాని స్కోప్. ఓకే, మెథడ్ లో రాసినప్పుడు అది ఆ మెథడ్ వరకే పరిమితం కదా. ఎస్. అదే మనం క్లాస్ లెవెల్లో రాసినప్పుడు అది ఏ మెథడ్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ అనే కీవర్డ్ ఇచ్చామనుకోండి, డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ అనే కీవర్డ్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, స్టాటిక్ ఇస్తే స్టాటిక్ వేరియబుల్ అంటాం, స్టాటిక్ ఇవ్వకపోతే ఏమంటామండి? ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాం. అంతే. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీవన్? No, sir. Next. Data types in Java.
So these data types are broadly classified as primitive and non-primitive, or primitive or reference. Okay, you can call it as reference also. In that we have byte. In primitive side, we have byte, short, int, long. Okay, this generally falls under integer type. Byte, short, int, long. Float and double falls under decimal type. Boolean, either it accepts true or false, only two values. Character, it accepts single character. And at non-primitive or reference type, we have strings and arrays. Okay, as of now. So data types, primitive and non-primitive. In that we have byte, short, int, long as integer, float, double as decimal, boolean and character. Okay, these are the 8 types of primitive data type what we have. So now let's discuss about primitive data type. Byte, short, int, long. So first, what does byte says? Byte says that if you have any value in between -128 to +127, that is 2 to the power of, minus 2 to the power of 7 to 2 to the power of 7 minus 1, we can use byte. Okay, and its default value is 0, almost for int, short. Okay, for all data types, the default value will be 0, like byte, short, int, long. We'll discuss that. Okay, yes. So it says that whenever we have a value between -128 to +127, you can use byte. Okay, so let's see. Byte b is equal to 125. Yes, it works. So it is not throwing any error. Okay, why? Because it takes anywhere in between -128 to +127. So the value entandi 125. So obvious ga accept chestadi. Okay, 127 kuda accept chestadi, కానీ 128 అన్నాను అనుకోండి, అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే అది మెమరీలో మనకు 127 ఎంత స్పేస్ ఉంటుందో అంత స్పేసే క్రియేట్ చేసి పెట్టుకుంటుంది అది. ఓకే, దానిలో 128 ఇచ్చినప్పుడు తీసుకోలేదు, ఆ స్పేస్ లో అది తీసుకోలేదు. ఓకే, ఎస్. ఓకే, 127 వరకే దీని హైయెస్ట్ వాల్యూ, రైట్? అదే మీరు షార్ట్కి వచ్చారనుకోండి, షార్ట్ 7th best వాల్యూ ఏమొచ్చిందండి? 0. వాట్ హ్యావ్ డన్, ఏం చేశాను నేను? కేని డిక్లేర్ చేశాను, కానీ వాల్యూ ఏం ప్రొవైడ్ చేయలేదు, కానీ 0 వచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్ కే వాల్యూ ఇస్ 0. ఓకే, కే వాల్యూ ఇస్ 0 బికాస్ ఇట్స్ ఎ బైట్. సో బైట్స్ డిఫాల్ట్ వాల్యూ ఇస్ 0 అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ ఇస్ 0 మీన్స్ మీరేం వాల్యూ దానికి ఇవ్వలేదు, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు కానీ ఆ వేరియబుల్కి మీరేం వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా సిస్టమ్ 0 తీసుకుంటారు. ఓకే, ఎస్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం బైట్. బైట్ హోల్డ్స్ ఎనీ వాల్యూ అప్ టు 127. 128 అంటే నో. నెక్స్ట్ ఏం యూస్ చేసుకోవచ్చు మనం? షార్ట్. ఓకే, దిస్ హోల్డ్స్ 2 to the power of -2 to the power of 15 to 2 to the power of 15 minus 1. 32768 to 32767. ఓకే, ఇంత వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుంది. 32768 minus 2 32767 is highest value. 32767. okay, no problem, it will store it. But if I call 8, అది తీసుకోదు. అలానే మనకి ఇంట్ ఇంకా ఎక్కువ వాల్యూ తీసుకుంటుంది. ఇంట్ ఎంత తీసుకుంటుంది అండి? 2 to the power of -2 to the power of 31 to 2 to the power of 31 minus 1. ఓకే, అదే లాంగ్ అనుకోండి, ఇంకా పెద్ద వాల్యూ తీసుకుంటుంది. -2 to the power of 63 to 2 to the power of 63 minus 1, ఇంత పెద్ద వాల్యూ తీసుకుంటుంది. ఓకే, సో జనరల్గా ఆలోచించండి, మనం ఎప్పుడు వేరియబుల్ని డిక్లేర్ చేసిన ఒక ఇంటీజర్ టైప్ యూస్ చేసినా కూడా
మనం ఎందుకు ఇంటే తీసుకుంటున్నాం, చిన్న వాల్యూ అయినా, రైట్? ఎంత పెద్ద వాల్యూ అయినా, ఎంత పెద్ద వాల్యూ అయినా మనం జనరల్గా ఇంటే తీసుకుంటున్నాం. ఓకే, ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 6 అయినా ఇంటే తీసుకుంటున్నాం. జనరల్గా 6,000 అయినా ఇంటే తీసుకుంటున్నాం, 60,000 అయినా ఇంటే తీసుకుంటున్నాం కదా. సో ఇంట్ అనేది మోస్ట్ కామన్ గా మనం యూజ్ చేసే డేటా టైప్. న్యూమరికల్ వాల్యూస్కి వచ్చేసరికి ఇంటీజర్ టైప్ కైండ్ ఆఫ్ డేటా వచ్చేసరికి మీరు బయట షార్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. మనము లింక్స్ కౌంట్ చేసాం కదా, లింక్స్ కౌంట్ చేసాం, గుర్తుందా? లింక్స్ కౌంట్, టోటల్ నెంబర్ ఆఫ్ లింక్స్ ఇన్ facebook.com పేజ్, మీకు టాస్క్ కూడా ఇచ్చాను. ఓకే, మనకు వచ్చే వాల్యూ ఎంతో తెలియదు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ లింక్స్ అంటే అది 200 లింక్స్ ఉంటాయా, 20 లింక్స్ ఉంటాయా తెలియదు కదా. నేను బయటకి ఇచ్చాను అనుకుందాం, అప్పుడు ఏమవుతుందండి? 200 లింక్స్ అనుకో, అప్పుడు బయటలో ఇట్ విల్ నాట్ సఫిషియంట్, సో ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఇంటీజర్ ఇచ్చామనుకోండి, అది మనకు -2^31 టు +2^31 -1 వాల్యూ వరకు స్టోర్ చేసుకుంటుంది. సో ఆబ్వియస్ గా మనం జనరల్ గా అయ్యే ఇచ్చేస్తాం ఇంటీజర్ అయితే. లాంగ్ అని ఇంకోటి ఉంది, ఇంకా ఇట్ విల్ హోల్డ్ ఏ హయ్యర్ వాల్యూ, కానీ అంతవరకు మనకు రిక్వైర్మెంట్ లేదు. యాక్చువల్గా ఏది బెస్టో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు సేమ్ లాజిక్ తీసుకుంటే బైట్ b ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇంటీజర్ I ఈజ్ ఈక్వల్ టు 10 ఇవ్వచ్చా? డస్ I హోల్డ్స్ 10? ఐలో 10 వస్తుందా సార్ ఇంటీజర్లో? ఎస్, బికాస్ ఇట్ టేక్స్ -2^31 టు +2^31 కదా. సో ఆబ్వియస్గా 10 దాంట్లోనే వస్తుంది. ఇప్పుడు ఇలా రాసినప్పుడు మెమరీలో ఏమవుతుంది తెలుసా అండి? ఇప్పుడు ఇది మీ మెయిన్ మెమరీ కదా. బైట్ b ఈజ్ ఈక్వల్ 10, రెండు వాల్యూస్ సేమే ఆబ్వియస్గా. కానీ నేను బైట్ b ఈజ్ ఈక్వల్ 10 అంటే బైట్ b కోసం ఇంత ప్లేస్ స్టోర్ చేసుకుంటుంది మెయిన్ మెమరీలో. ఓకే, ఇంటీజర్ I ఈజ్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఇంత మెమరీ స్టోర్ చేసుకుంటుంది. ఇది బైట్, ఇది b, దాని లోపల ఉంది 10. నేమ్ ఆఫ్ దిస్ స్పేస్ అలొకేషన్ ఇస్ I, దాంట్లో ఉంది 10. ఓకే, ఏది బెస్ట్ చెప్పండి నాకు? బీనా అయ్యా? అంటే 10 ని మనం బీగా డిక్లేర్ చేయడం, బైట్ గా డిక్లేర్ చేయడం బెస్టా, 10 ని మనం ఇంటీజర్ డిక్లేర్ చేయడం బెస్టా? ఆబ్వియస్ గా బైట్ గా డిక్లేర్ చేయడం బెస్ట్, ఎందుకంటే మనకు చాలా స్పేస్ సేవ్ చేస్తుంది కదా. 4 టైమ్స్ సేవ్ చేస్తుంది స్పేస్ కదా, అవునా? బైట్ చేయడమే బెస్ట్. కానీ మనకి ఇక్కడ రియల్ టైం ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక వేరియబుల్ కి డిక్లేర్ చేసాం అనుకోండి, అసలు వాల్యూసే మనకు డైనమిక్ వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ లింక్స్ తెలియదు మనకి, అసలు యాక్చువల్గా వీఆర్ గెటింగ్ దిస్ థింగ్స్ ఫ్రమ్ ద సిస్టమ్, అది ఎంత వస్తాయో మనకు తెలియదు కదా. అప్పుడు బయటికి ఇచ్చిన ప్రాబ్లం వచ్చేస్తుంది మనకి ఎక్కువ వాల్యూ వచ్చినప్పుడు. అందుకే జనరల్గా మనం ఇంటికి వెళ్దాం. ఓకే, ఇది ఎందుకు కాన్సెప్ట్ తీసుకొచ్చారు? ఈ బైట్ షార్ట్ ఇంటి అన్ని న్యూమరికల్ వాల్యూ కదా కిరణ్. మనం ఇంతవరకు బయట షార్ట్ ఎప్పుడు యూస్ చేయలేదు, ఇంటితో యూస్ చేస్తున్నాం, అన్ని బాగానే వర్క్ చేస్తున్నాయి, అది చేస్తాయి, నో ప్రాబ్లం. అంటే ఒకప్పుడు జావాలో మెమరీ అనేది చాలా మెయిన్ పాయింట్. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే మనకు గిగాబైట్స్ అండ్ గిగాబైట్స్ ఆఫ్ ర్యామ్స్ వచ్చాయి కదా. సో మెమరీ అనేది ఇప్పుడు మనకు ప్రాబ్లమే కాదు, మెమరీ అనేది మనం ఆలోచించాల్సిన విషయం కాదు ఇప్పుడు. అందుకే మనం చిన్న వాల్యూ అయినా ఇంటీజర్లకే తీసుకుంటున్నాం. పెద్ద ఈ మెమరీని వేస్ట్ చేసే అంత పెద్ద అంటే ఐ మీన్ అంత దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం. ఓకే, బికాస్ మనకు మంచి సైజ్ ఆఫ్ ర్యామ్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ హ్యాండిలింగ్ ఇట్. అందుకే మనం కామన్ గా ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఉంటే సింపుల్ గా ఐఎన్టీకి వెళ్ళిపోదాం. ఓకే, షార్ట్ కానీ బైట్ కానీ అందుకే ఎవరు యూస్ చేయరు. చేయాలనుకుంటే చేయొచ్చు, మనకి ఫిక్స్డ్ వాల్యూ ఉంది, అది 10 20 ఉంది, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు అంటే మీరు బయట ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ మనకు వచ్చే వాల్యూస్ అన్ని డైనమికే. ఒక ఎక్సెల్ షీట్ నుంచి మీరు టెస్ట్ డేటా తీసుకొని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఈరోజు 20 ఉండొచ్చు, రేపు 200 ఉండొచ్చు కదా. అలాంటప్పుడు మీరు బయట ఇచ్చారనుకోండి, మళ్ళీ మీ ప్రోగ్రామ్ అంతా ఇంటికి చేంజ్ చేసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ ఇంటి ఇచ్చేసాం అనుకోండి, ఎంత ఎంత వాల్యూ ఉన్నా తీసేసుకుంటుంది అది. సో కామన్లీ యూజ్డ్ ఈజ్ ఐఎన్టీ. ఓకే, ఈ డేటా టైప్ లో. నెక్స్ట్ డెసిమల్. డెసిమల్కి వచ్చేసరికి ఓకే, మనం ఫ్లోట్ డబుల్ రెండు యూస్ చేసుకోవచ్చు. డెసిమల్ అంటే పాయింట్. ఓకే, సో ప్రిసిషన్ లో డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్
thing to discuss as if now. Okay, int కాదు, what I said, double or float f is equal to 10.25. Still it will throw an error. Double d is equal to 10.10. Okay, yes. See, double d, it is not throwing an error, but float, yes it is. And ఏమంటుందండి ఇది సజెషన్ ఏమిచ్చింది, చేంజ్ టైప్ ఆఫ్ ఎఫ్ టు డబుల్ కి చేంజ్ చేయమంటుంది. సో డెసిమల్ వచ్చినప్పుడు బై డిఫాల్ట్ ఆర్ జావా సజెస్ట్ అస్ టు డూ ఇట్ ఇన్ డబుల్లోనే డిక్లేర్ చేయమని చెప్తుంది. కానీ మనం ఫ్లోట్ లో కూడా చేయొచ్చు, కానీ ఫోర్స్ఫుల్ గా క్యాపిటల్ ఎఫ్ కానీ స్మాల్ ఎఫ్ కానీ మీరు రాసినప్పుడు అది ఆటోమేటిక్గా ఫ్లోట్ లోకి తీసుకుంటుంది. ఓకే, మీరు ఎఫ్ అనేది ఎండ్లో రాకపోతే తీసుకోదు అది. రైట్, ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్లోట్ పాయింట్. సో ప్రెసిషన్ డిఫరెన్స్ ఉంది ఫ్లోట్ కి అండ్ డబుల్ కి, అండ్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అంత డీప్ గా దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో కానీ బై డిఫాల్ట్ గా మనం ఏం యూజ్ చేస్తాం, ఎప్పుడు డెసిమల్ వచ్చినా మనం డబుల్ ఏ యూజ్ చేస్తాం. ఫ్లోట్ ఉంది కానీ జనరల్ గా మనం యూజ్ చేసేది డబుల్ ఏ. ఇంకోటి బులియన్ 2 వాల్యూస్ ఏ తీసుకుంటుందండి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, or boolean t is equal to true. Already have declared చేస్తాం కదా. ట్రూ ఆర్ ఫాల్స్ ని మనం బులియన్ లో డిక్లేర్ చేస్తాం. ఓకే, సో న్యూమరికల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఇంట్ ఫిక్స్ అయిపోండి. ఓకే, అండ్ డెసిమల్ నెంబర్ వచ్చినప్పుడు డబుల్, ఫిక్స్ దట్. ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చినప్పుడు బులియన్. అలానే ఎప్పుడైనా సింగిల్ క్యారెక్టర్ ని డిఫైన్ చేయాలి అనుకుంటే క్యార్ ch is equal to సింగిల్ కోట్స్ లో సింగిల్ క్యారెక్టర్. ఓకే, SYSO CH, అదే ఆ ఏని ప్రింట్ చేస్తుంది. These are the 8 types of data types what we have: int, double, float, boolean, character, byte, short, long. Okay, yes, in that I'm repeating it. If it is an integer, generally we go with int. If it is double, we go with double. Okay, true or false వచ్చినప్పుడు boolean, ఏదైనా సింగిల్ క్యారెక్టర్ ఇవ్వాలన్నప్పుడు క్యారెక్టర్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లో స్ట్రింగ్ గురించి మనం ఎంత డిస్కస్ చేసినా తక్కువే. ఓకే, స్ట్రింగ్ ఇన్ an ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఓకే, స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. రైట్, స్ట్రింగ్ కి కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి. Okay, there is a class called string class which is defined to perform or to manipulate the string data or to work on the string data. అదంతా మనం చూద్దాం. స్ట్రింగ్స్ గురించి కంప్లీట్ గా మనం ఒక టాపిక్ కవర్ చేద్దాం. ఓకే, కానీ ఇప్పుడు జస్ట్ ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ స్ట్రింగ్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ SC is equal to Selenium testing. This is string, sequence of characters. One or multiple characters ఉన్నాయి కదా. సింగిల్ క్యారెక్టర్స్ ఉండే ఏంటంటే క్యారెక్టర్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు స్ట్రింగ్. కానీ స్ట్రింగ్ మాత్రం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అండి. ఓకే, స్ట్రింగ్ మాత్రం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్, SYSO of SC. Running the test run as Java application. ఇలా క్లియర్? మనం ఏం చూసాం ఇప్పుడు? ప్రిమిటివ్ లో ఒకటి చూసాం, ఇంకా మనం డిస్కస్ చేయాలి స్ట్రింగ్ గురించి చాలా. స్ట్రింగ్స్ అనే టాపిక్ లో
ఆ స్ట్రింగ్ గురించి చెప్తాను నేను. ఎస్, సో ఫస్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్ లో ఇంట్, వాట్ ఆర్ దోస్? నెక్స్ట్ ఇంట్, బైట్, Byte. షార్ట్ అండ్ లాంగ్. షార్ట్ లాంగ్, ఈ 4 ఇంట్, బైట్, షార్ట్, లాంగ్, ఈ 4 ఏంటి? ఇంటీజర్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాయి. కానీ మనం ఎప్పుడు యూజ్ చేయాల్సింది ఏంటి? జనరల్ గా ఇంట్ చూస్తే చాలు. ఈ 4 కూడా నెంబర్స్ ని స్టోర్ చేస్తాయి, కానీ దాని వాల్యూని బట్టి. బయట అనుకొని 127 వరకే స్టోర్ చేస్తుంది, ఎక్కువ స్టోర్ చేయలేదు కదా. సో దాని వాల్యూని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంట్ అంటే మనకు చాలా కామన్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంట్ కన్నా ఇంకా పెద్ద వాల్యూ ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నప్పుడు లాంగ్కి వెళ్ళొచ్చు, కానీ అంత అవసరం మనకు ఉండదు. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా డెసిమల్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్లోట్ ఆర్ డబుల్లో చేయొచ్చు, కానీ సిస్టమ్ రికమెండ్స్ డబుల్. సో మనం డబుల్ యూస్ చేసుకోవచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ ని చేయాలనుకున్నప్పుడు బులియన్ లో చేయొచ్చు, రైట్? ఎస్, సో ఇంట్, బైట్, ఇంట్, షార్ట్, లాంగ్, దిస్ 4 ఆర్ ఇంటీజర్ కైండ్. నెక్స్ట్ డబుల్ Float. అండ్ double. ఫ్లోట్ ఆర్ డెసిమల్ పాయింట్స్ వచ్చినప్పుడు డబుల్ Decimal. ఆర్ ఫ్లోట్ యూస్ చేయాలి. నెక్స్ట్ True or 4, 5, false 6 అయిపోయినాయి, boolean. రైట్? బులియన్, ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ True or క్యారెక్టర్, false. సింగిల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని చూసేసాం, రైట్? ఎస్, దీనిలో కిరణ్ ఏది యూస్ చేసుకుంటాం మనం అంటే ఇంటికి ఇంటీజర్ యూస్ చేసుకుంటాం. ఓకే, ఏ వాల్యూ అయినా జనరల్గా మనం ఇంటీజర్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అలానే డెసిమల్ వచ్చినప్పుడు డబుల్ తీసుకుంటాం. ట్రూ ఆర్ ఫాల్స్ కి ఎలాగో బులియన్ తీసుకోవాలి. ఈ 3 మనం కామన్ గా యూస్ చేస్తాం. 8 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నప్పటికీ మనం ఈ 3 అయితే కామన్ గా యూస్ చేస్తాం మన కోర్స్లో, ఆర్ జనరల్ గా ప్రోగ్రామ్ లో కూడా ఈ 3నే యూస్ చేస్తారు. ఓకే, సింగిల్ క్యారెక్టర్ చాలా తక్కువ, మనం ఎక్కడ డిఫైన్ చేసేది ఉండదు సింగిల్ క్యారెక్టర్ ని, అది కూడా చాలా తక్కువ. ఓకే, అండ్ స్ట్రింగ్స్ చాలా కామన్ గా యూస్ చేస్తాం. స్ట్రింగ్స్ ఎవ్రీడే. ఓకే, కానీ అది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కింద వస్తుంది. దానికి స్ట్రింగ్ క్లాస్ ఉంది, ఆ క్లాస్ తో మనం ఈ స్ట్రింగ్ లో ఉన్న డేటా స్ట్రింగ్ వాల్యూని మనం అనాలిసిస్ చేయొచ్చు. అది ఎక్స్ప్లెయిన్ దట్ యాజ్ వి గో ఇంటు ద సబ్జెక్ట్. క్లియర్?